విశాఖ సాయి మృతి కేసులో చిక్కుముడి వీడుతోంది. కెమెరా కోసమే సాయిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు కూడా ఫోటోగ్రాఫర్స్ కావటంతో అనుమానాలు నిజమయ్యాయి. అయితే సాయి హత్యకు షణ్ముఖ్ అతని స్నేహితుడు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు షణ్ముఖ్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ అనే యువకుడు గత నెల 26న 15 రోజులు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం రావులపాలెంకు రావాలని సాయిని పిలిచాడు. సాయి రాజమండ్రి వెళ్లిన తర్వాత సాయంత్రం నుంచి స్విచ్ ఆఫ్ వచ్చినట్లు తెలుస్తోంది. 3 రోజులు గడిచినా సాయి గురించి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కాల్ డేట్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు షణ్ముఖ్ అనే వ్యక్తి సాయి వద్ద ఉన్న కెమెరా కోసం షణ్ముఖ్ ని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హంతకుణ్ణి అదుపులోకి తీసుకుని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖకు సంబంధించిన సాయి హత్య కేసు అయితే చిక్కుముడి వీడింది. దీనికి సంబంధించి రావులపాలెం పరిసర ప్రాంతంలో హత్య చేసి గోదావరి నదీ పరిసర ప్రాంతంలో ఇసుక తిన్నెల్లో కూడా 2 వ్యక్తులు పూర్తి చేసిన పరిస్థితి. అదే స్పాట్లో మనం అంటే మూల స్థానానికి అత్యంత సమీపంలో కేవలం 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది మధ్యలో ఇటు లంక గ్రామాల మధ్యలో అయితే ఇసుక తిన్నెల మధ్య అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖపట్నం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తండ్రి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సాయితో మీరు లాస్ట్గా ఏం మాట్లాడారు? అసలు ఏం జరిగింది మీకు మీ దగ్గర నుంచి ఎప్పుడు సాయి రావులపాలెం వచ్చాడు? 26 మధ్యాహ్నం 12:30కి ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చాడు. నాకు రాజమండ్రి ప్రోగ్రాం జరిగింది, నేను వెళ్తున్నా మమ్మీ అని వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ నాకు రాజమండ్రి వెళ్ళొస్తాను అని చెప్పాడు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత 8 గంటల టైం అప్పుడు వచ్చి కార్ నెంబరు పెట్టాడు. మళ్ళీ ఒక నెంబరు ఫోన్ నా ఫోన్ అవ్వకపోతే వేరే ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్ చెయ్యు అని చెప్పాడు. మీ సాయికి సంబంధించి ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అంటే అన్నయ్య 26 మధ్యాహ్నం 12:30కి షాప్లో తాళాలు ఇచ్చేసి నేను ఇలాగ రాజమండ్రి ఈవెంట్కి వెళ్తున్నానని వెళ్ళాడు. తర్వాత అమ్మకి 6 గంటలకో 8 గంటలకో ఒక నెంబర్ పెట్టి, అమ్మ నేను తెలియని వ్యక్తులతో వెళ్తున్నాను, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి అన్నారు. మరి ఆ మధ్యలో ఏమైందో తెలియదు మనకి. తాను ఏమనుకున్నాడో ఏమైందో తెలియదు కానీ మనకి ఇక్కడ కార్ ఫొటోస్ పెట్టాడు అన్నమాట. మనకి కార్ ఫోటో పెట్టగానే అది సోమవారం కదా, సోమవారం నైట్ 8 గంటలకు అలా పెట్టారన్నమాట. అమ్మ ఎక్కువ వాట్సాప్ అది యూజ్ చేయరు అన్నమాట, అమ్మకే పెట్టాడనమాట. అయితే మనకి అమ్మ మంగళవారం పొద్దున్న వీడేంటి ఇంకా ఫోన్ చేయలేదు అని చెప్పి తిరిగి కాల్ చేశారన్నమాట. కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కదా అని ఇంకో నెంబర్ ఇచ్చాడు అన్నాడు కదా, ఆ నెంబర్కి కాల్ చేద్దామని వాట్సాప్ ఓపెన్ చేస్తేనేమో ఇక్కడ కార్ ఫోటో కూడా పెట్టారు. సరేలే కార్ ఫోటో ఎందుకో పెట్టాడు అనుకొని అమ్మ వాళ్ళు అంత వివరంగా చేసుకోలేదు. అంటే అన్నయ్య ఎప్పుడు సినీ ఫుల్స్కి వెళ్తాడు అన్నమాట, ఎక్కువ డేస్ ఉండిపోతాడు, 10 డేస్ అలా ఉండిపోతాడు అన్నమాట. దానివల్ల ఏంటంటే అయితే ఇదేదో మా అమ్మలో పెట్టాడని చెప్పి అవతల ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి నాన్ స్టాప్గా కాల్ చేస్తున్నారు అన్నమాట మమ్మీ. కాల్ ఎంతైనా సరే. అయితే మంగళవారం సాయంకాలం నుంచి ఆ ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే అమ్మకి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అమ్మ వెంటనే బుధవారం మార్నింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామన్నారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తేనేమో వెంటనే మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు వెంటనే ఇది తీసుకొని త్వరగా ఇది చేశారన్నమాట. ఎక్కడైతే మనవాడు కార్ ఫోటో అన్నీ పెట్టాడు కదా, దాని ద్వారా కొంచెం ఫాస్ట్గా అయ్యింది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే మనోడిది ఊరని తెలిసింది. ఊరని తెలిసిన తర్వాత పోలీసు వాళ్ళు, డాడీ, మమ్మీ వీళ్ళందరూ ఏదైతే ఆ అబ్బాయి ఉన్నాడో తేజ అనే అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసిందన్నమాట కంచరపాలెంలో. ఆ అమ్మాయి కాంటాక్ట్ నుంచి అలాగా మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ అబ్బాయిని పట్టుకున్నారు. ఈ అబ్బాయిని పట్టుకొని డైరెక్ట్గా అడిగితేనేమో మన ఈ పోలీసులు కొంచెం సేకరించి మొత్తం వీళ్ళందరి వల్ల ఇక్కడ ఉంది, బాడీ ఇక్కడ ఉంది అని చెప్పాడు. అంటే అదంతా ఒక ఇష్యూ అయితే అతను ఒక ధైర్యంగా ఒక 19 ఇయర్స్ ఉంటాయి అబ్బాయి ఏమన్నాడంటే,
నేను ధైర్యంగా నేను ప్యాకప్ ఇసుకు చంపానని చెప్తున్నాడు మాట. అంటే ఎన్ని ఇవి చేయకపోతే మాత్రం అతను అలాగంటాడు. అంటే బిజినెస్ని డెవలప్ చేసుకుందాం, ఇద్దరం కలిసి పని చేసుకుని బిజినెస్ ద్వారా బయట ముందుకు వెళ్దాం. అదేవిధంగా అంటే ఫోటోగ్రఫీ ద్వారా సినిమాల్లో కూడా అవకాశాలు వస్తాయని చెప్పి కొంత ఆశ చూపి ఈ రావులపాలెం అయితే మాత్రం తీసుకొచ్చారు. రావులపాలెం తీసుకొచ్చి ఒక ట్రాప్ ద్వారా అతన్ని పీకపీసుకు చంపేశారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన చెప్తున్నారు. దీనికి సంబంధించి మా అన్నయ్యని ఏ విధంగా చేశారో ఆ విధంగా కూడా వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ మూలస్థానం అంటే సాయిని చనిపోయిన ప్రాంతం నుండి.